బీహార్లో ఎన్నికల సంఘం ప్రారంభించిన ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వివాదాస్పదంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే సమరం ప్రారంభించారు. కాగా సదరు ప్రత్యేక సమగ్ర సవరణపై సుప్రీంకోర్టు మాట్లాడింది. ప్రత్యేక సమగ్ర సవరణ కోసం అనుసరించాల్సినటువంటి ప్రక్రియలో ఏదైనా చట్టవిరుద్ధంగా అని కనిపిస్తే మొత్తం ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ రద్దు చేస్తామని సందర్భంగా సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఇటీవల కాలంలో వివాదాస్పదమైన అంశమిది. దీనినే సంక్షిప్తంగా సర్ అంటున్నారు. బీహార్లో ఈ ఏడాది చివరన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ ఓటర్ల జాబితా నుంచి 1,00,000 మందికి పై పేర్లు గల్లంతయ్యాయని తెలిసింది. కాగా ఇదే అంశాన్ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపించారు. అయితే ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ఇలా జాబితా నుంచి అర్హులైన వారి పేర్లను తొలగించిందన్నది రాహుల్ గాంధీ చేసిన ప్రధాన ఆరోపణ. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా రాహుల్ గాంధీ టార్గెట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి ఇలా ఓటర్ల జాబితా నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తొలగించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీంతో ఓట్ల చోరీ అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపింది. కాగా ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై తాజాగా సుప్రీంకోర్టు మాట్లాడింది. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కోసం ఎన్నికల సంఘం అనుసరించిన పద్ధతిలో ఏదైనా చట్ట విరుద్ధంగా కనిపిస్తే మొత్తం ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను రద్దు చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించింది. అయితే రాజ్యాంగ సంస్థ అయిన కేంద్ర ఎన్నికల సంఘం తన నిధుల నిర్వహణలో సరైన నిబంధనలు పాటిస్తుందని తాము భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ జాబితా సర్వేకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ తాజాగా సుప్రీంకోర్టు విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బార్జీతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కాగా ఇప్పటికీ ఈ విషయమై తమ అసంతృప్తి అభిప్రాయాలను వెల్లడించలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. అలాగే అక్టోబర్ 7వ తేదీన తుది వాదనలు విన్న తర్వాత తుది తీర్పును వెలువరిస్తామని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఇదిలా ఉంటే బీహార్ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ఆధార్కు కూడా ఖచ్చితంగా గుర్తింపు కార్డుగా పరిగణించాలని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్ లేవనెత్తిన అభ్యంతరాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇక్కడ ఒక కీలక పాయింట్ చెప్పింది సుప్రీంకోర్టు. ఆధార్ను పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రంగా చూడలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఆధార్ను ప్రజల గుర్తింపుకు చట్టబద్ధమైన రుజువు పత్రమని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇదిలా ఉంటే ఓట్ల చోరీ అంశంపై ఇటీవల కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. రాజకీయ ప్రయోజనాల కోసం తమను వివాదంలోకి లాగుతున్నారని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆరోపించారు. అంతేకాదు, మీరు అఫిడవిట్ దాఖలు చేయగలరా అంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సూటిగా ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ఓట్ల చోరీ అంశాన్ని ఈసారి బీహార్ ఎన్నికల్లో కీలకాంశం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా ఓటు హక్కు ఆవశ్యకతను తెలియజేస్తూ 16 రోజుల పాటు బీహార్లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ యాత్ర చేశారు. ఈ యాత్రకు ఓటర్ అధికారి యాత్ర అంటూ ఆయన పేరు కూడా పెట్టారు. కాగా బీహార్లోని 23 జిల్లాల గుండా సదరు రాహుల్ గాంధీ యాత్ర సాగింది. అయితే యాత్ర జరిగిన అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలు భారీ సంఖ్యలో వచ్చారు.
ఇదిలా ఉంటే ఓట్ల చోరీకి సంబంధించి రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై మాజీ సీఈఓ ఖురేషీ స్పందించారు. లోక్సభలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వ్యక్తి కొన్ని ఆరోపణలు చేస్తే వాటిపై దర్యాప్తుకు ఆదేశించాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉందన్నారు మాజీ సీఈఓ ఖురేషీ. అంతేకాని రాహుల్ గాంధీపై అరవడం, అలాగే మీరు అఫిడవిట్ దాఖలు చేస్తారా అని ప్రశ్నించడం సరైన పద్ధతి కాదన్నారు మాజీ సీఈఓ ఖురేషీ. ఏదేమైనా బీహార్లో ఓట్ల చోరీ అంశం హల్చల్ చేస్తోంది.